హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం కన్స్యూమర్ బిహేవియర్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాము, కన్స్యూమర్ బిహేవియర్. కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఏంటి అంటే కస్టమర్ యొక్క బిహేవియర్. కన్స్యూమర్ అంటే ఎవరు? వినియోగదారులు. ఎవరైతే మన ప్రొడక్ట్ ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని కన్స్యూమర్ అంటాం, అవునా? సో ఆ కస్టమర్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోవడమే కన్స్యూమర్ బిహేవియర్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ స్టడీ ఆఫ్ హౌ ఇండివిజువల్స్ అంటే ఏంటి? మనలాంటి వాళ్ళు పర్సనల్ యూస్ కోసం యూజ్ చేసేవాళ్ళు, అలాగే గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాయి, ప్రొడక్ట్ ని బై చేస్తాయి, కొంటాయి, ఎలా యూజ్ చేసుకుంటాయి, ఎలా డిస్పోజ్ చేస్తాయి, ఒక గూడ్స్ గానీ సర్వీసెస్ ని గానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాయి, బై చేస్తాయి అనేది మనం కన్స్యూమర్ బిహేవియర్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. టు సాటిస్ఫై దేర్, ఎందుకు యూజ్ చేస్తున్నారు ప్రొడక్ట్ అనేది? టు సాటిస్ఫై దేర్ నీడ్స్, వాళ్ళ యొక్క అవసరాలని సాటిస్ఫై చేసుకోవడానికి, అలాగే వాళ్ళ యొక్క వాంట్స్ ని సాటిస్ఫై కోరికల్ని తీర్చుకోవడానికి. ఓకేనా? ఈ కన్స్యూమర్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి అయితే బై చేస్తారు, ఎలాంటి అయితే యూజ్ చేస్తారు అనేవి తెలుసుకోవడమే కన్స్యూమర్ బిహేవియర్. ఇట్ హెల్ప్స్. మరి ఈ కన్స్యూమర్ బిహేవియర్ తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ద మార్కెటర్స్. మార్కెటర్స్ అంటే ఏంటి? ఎవరైతే ప్రొడక్ట్ ని అమ్మేలా చేసే వాళ్ళని మార్కెటర్స్. మనం ఆల్రెడీ తెలుసు కదా, మార్కెటర్స్ అంటే ఎవరు? ప్రొడక్ట్ కి మార్కెటింగ్ చేసేవాళ్ళు. కెన్ అండర్స్టాండ్ వై కన్స్యూమర్స్ బై వాట్ దే బై, అంటే ఎలా కన్స్యూమర్స్ అనేవి కొంటున్నారు, ఎటువంటి కొంటున్నారు, హౌ దే మేక్, అంటే ఎలాంటివి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి చాయిసెస్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ దేర్ చాయిసెస్, అంటే వాళ్ళ చాయిసెస్ ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేవి మనకి కన్స్యూమర్ బిహేవియర్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము, నేచర్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. అంటే ఫస్ట్ వన్ చూడండి, కన్స్యూమర్ బిహేవియర్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కన్స్యూమర్ ఓరియంటెడ్. ఇట్ ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ కన్స్యూమర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఫస్ట్ మనం కన్స్యూమర్ బిహేవియర్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి అనేవి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ది డైనమిక్, అంటే కన్స్యూమర్ బిహేవియర్ చేంజెస్ ఓవర్ టైమ్ డ్యూ టు ఫ్యాక్టర్స్ లైక్ ఇన్కమ్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ కల్చర్. అంటే ఏంటంటే కన్స్యూమర్ బిహేవియర్ అనేది అంటే వినియోగదారు యొక్క బిహేవియర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే వాళ్ళ ఇన్కమ్ ని బట్టి చేంజ్ అయిపోతుంది, ఫ్యాషన్ ని బట్టి చేంజ్ అవుతుంది, టెక్నాలజీని బట్టి చేంజ్ అవుతుంది, కల్చర్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఎక్కువ లగ్జరీ, ఇప్పుడు మనం లగ్జరీ గూడ్స్ అనుకోండి, లగ్జరీ గూడ్స్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తూ మనం చేయలేం, అవునా? అదే మామూలు ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ఎల్స్ డైలీ యూసేజ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, అవి మనం మెయిన్ గా ఫోకస్ చేసేది ఏంటి? మిడిల్ క్లాస్ సోప్స్, ఇప్పుడు టూత్ పేస్ట్ లాంటివి ఉన్నాయనుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ బేస్ మీద మనం దానికి ప్రైజింగ్ కానీ, ప్రొడక్ట్ కానీ, ప్యాకేజింగ్ కానీ అన్ని చేస్తాం. అలాగే ఫ్యాషన్ ని బట్టి కూడా మనం ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే టెక్నాలజీ, ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసుకుంటా ఉండాలి. కల్చర్ ని బట్టి కూడా మనం చేంజ్ అవుతా ఉండాలి. నెక్స్ట్ ది కాంప్లెక్స్. కన్స్యూమర్ బిహేవియర్ లో నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ అనేది కూడా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఇన్వాల్వ్ సైకలాజికల్, అంటే మోటివ్స్, యాటిట్యూడ్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి. ఇప్పుడు మనం ఒక మోటివ్ అనేది క్రియేట్ చేస్తేనే కదా సైకలాజికల్ గా ఓకే ఈ సోప్ అయితే, కొంతమందికి చూడండి మైసూర్ శాండిల్ సోప్ అనేది సెంటిమెంట్ అయిపోద్ది, అంటే సైకలాజికల్ గా ఒక మోటివ్ అవుతుంది, ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అలాగే సోషల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం ఒక కాంప్లెక్సిటీ అనేది క్రియేట్ చేసుకుంటాం. అలాగే మన యొక్క ఇన్కమ్ ని బట్టి, మన ప్రైజెస్ అనేవి బట్టి కూడా మనకి ప్రొడక్ట్ కొనేటట్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇప్పుడు ప్రైస్ అనేది ఒక మీడియం రేంజ్ లో ఉందనుకోండి, చాలా మంది కొనడానికి అవకాశం ఉంది. అలాగే మన ఇన్కమ్ కూడా అక్కడ బాగుంది అనుకోండి, ఆ సిటీస్ లో పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది, సో అప్పుడు కూడా మనకి అక్కడ ప్రొడక్షన్ అనేది బాగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వ్యారీస్ ఫ్రమ్ కస్టమర్ టు కస్టమర్. అలాగే కస్టమర్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి కూడా ఒకరి నుంచి ఒకటి చేంజ్ అయిపోతా ఉంటాయి, అవునా? ఎవ్రీ కన్స్యూమర్ ఈస్ డిఫరెంట్ ఇన్ ప్రిఫరెన్సెస్ అండ్ బయింగ్ మోటివ్స్. అంటే ఒక్కొక్క కన్స్యూమర్, ఒక్కొక్క వినియోగదారుడికి ఒక్కొక్క ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది చూడండి ఐస్ క్రీమ్ లో ఈ ఫ్లేవర్ ఇష్టం, చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడతారు. కొంతమంది ఏం చేస్తారు, వెనిలా ఇష్టపడతారు. సామాన్యంగా మోస్ట్లీ ఎవరు ఎక్కువ ఇష్టపడేది వెనిలా ఫ్లేవర్.
సో ప్రిఫరెన్సెస్ అనేవి ఏంటంటే ఒక్కొక్క కన్స్యూమర్ కి డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం ప్రొడక్ట్ అనేది అనాలిసిస్ చేసుకుని ప్రొడక్ట్ అనేది ఆ విధంగా తయారు చేయగలగాలి. అలాగే బయింగ్ మోటివ్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నల్ అంటే చెప్పాను కదా, మోటివేషన్, పర్సెప్షన్, వాళ్ళ యొక్క అనాలిసిస్. అండ్ ఎక్స్టర్నల్ అంటే కల్చర్, వాళ్ళ యొక్క కల్చర్ ని బట్టి, సొసైటీని బట్టి, మార్కెటింగ్ మిక్స్ ని బట్టి కూడా మనకి బయింగ్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ సెవరల్ స్టేజెస్. నీడ్ రికగ్నిషన్. ఫస్ట్ మన యొక్క ప్రొడక్ట్ ని రికగ్నైజ్ చేయగలగాలి. మన ప్రొడక్ట్ గురించి సర్చ్ చేసేటట్టు మనం చేసుకోగలగాలి. మన ప్రొడక్ట్ ని అవాల్యుయేట్ చేయగలగాలి. పర్చేస్ చేయాలి, పోస్ట్ పర్చేస్. అలాగే పోస్ట్ పర్చేస్ బిహేవియర్ కూడా మనకి, అంటే పోస్ట్ పర్చేస్ తర్వాత కూడా మనం సర్వీస్ అనేది బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా కన్స్యూమర్ బిహేవియర్ అనేది కూడా మనకి ఫేవరబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ది గోల్ ఓరియంటెడ్. ఎవ్రీ బయింగ్ డెసిషన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ సాటిస్ఫైయింగ్ ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే బయింగ్ డెసిషన్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ నీడ్స్ ని, మినిమం అవసరాలని సాటిస్ఫై చేసుకోవడానికి బయింగ్ డెసిషన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ గోల్స్ అనేది మనం ఎప్పటికప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కన్స్యూమర్ బిహేవియర్ అనేది కూడా మనకి బాగుంటుంది. నెక్స్ట్ ది స్కోప్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. ఇక్కడ మనకి ఏంటంటే స్కోప్ అంటే పరిధి అంటది, అవునా? వినియోగదారుడు యొక్క బిహేవియర్ యొక్క పరిధి అంటాం, కానీ ఇక్కడ పరిధి కాదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కన్స్యూమర్ బిహేవియర్ కి ఏమేమి మార్కెటర్స్ కానీ బిజినెస్ కానీ కన్స్యూమర్ బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఈ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కన్స్యూమర్ బిహేవియర్ ని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి. హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ దట్ మ్యాచ్ ద కన్స్యూమర్ నీడ్స్. ఎప్పుడైతే మనం కన్స్యూమర్ యొక్క నీడ్స్ కి, వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టుగా మన ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసామో, డిజైన్ చేసామో, డెవలప్ చేసామో, ఆటోమేటిక్ గా కన్స్యూమర్ బిహేవియర్ అనేది మనకి పాజిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ ది ప్రైజింగ్ స్ట్రాటజీ. ప్రైజింగ్ లో కూడా మనం ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. డిటర్మైన్ వాట్ ప్రైస్ లెవెల్, మాక్సిమం ప్రైస్ లెవెల్ ఎంత వరకు ఒక కస్టమర్స్ మనకి విల్లింగ్ టు పే, ఓకేనా, ఏ విధంగా మనకి పే చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత ప్రైస్ లెవెల్ వరకు కన్స్యూమర్స్ అనేవాళ్ళు మన ప్రొడక్ట్ కి పే చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కూడా మనం డిటర్మైన్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఈ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్. మన ప్రొడక్ట్ మనం తయారు చేసేసి చాలా అన్ని మనం అందులో ఓకే మనం చక్కటి ప్రొడక్ట్ డిజైన్ ఇచ్చాం, మంచి డెవలప్మెంట్ ఇచ్చాం, మంచి ప్రైజింగ్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, కానీ ప్రొడక్ట్ గురించి అందరికీ తెలియాలి కదా, అవునా? తెలిస్తేనే కదా. అందుకనే ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? అది కూడా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మెసేజెస్. మన గురించి, మన యొక్క ప్రొడక్ట్ గురించి మంచి మెసేజ్ కమ్యూనికేట్ అనేది చేస్తేనే మనకు మీడియా ద్వారా, మనం అడ్వర్టైజింగ్ ద్వారా, మీడియా ద్వారా మనం చేస్తేనే మనకి కన్స్యూమర్ బిహేవియర్ అనేది మన ప్రొడక్ట్ యందు పాజిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ అండ్ టార్గెటింగ్. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఐడెంటిఫైస్ ద డిస్టింక్ట్ కన్స్యూమర్ గ్రూప్స్. ఏ కన్స్యూమర్ గ్రూప్స్ అనే వాళ్ళు మన వైపు తిరిగి ఉన్నారు, మనకి ఫేవరబుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, చైల్డ్స్ ఉన్నారు అనుకోండి. మనం ఏదైనా అక్కడ ఎవరు ఇప్పుడు ఆ సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ అనేవాళ్ళు బాగా కొంటున్నారు అనుకోండి, ఆ కన్స్యూమర్ గ్రూప్స్ ని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తూ మనం క్లోతింగ్ అనేది తయారు చేసాం అనుకోండి, క్లోత్స్ బిజినెస్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు మనకి ఏంటి, మన కన్స్యూమర్ బిహేవియర్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు అక్కడ ఉమెన్స్ బాగా కొనే చోట మనం తీసుకెళ్లి చిల్డ్రన్ అమ్ముతున్నాం అనుకోండి, మనకేంటి, మనకు ఐడెంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, ఏ కస్టమర్స్ ని టార్గెట్ చేయాలని మనం అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయగలగాలి. నెక్స్ట్ ది కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అండ్ రిటెన్షన్. కస్టమర్ ని ఎంత మనం సాటిస్ఫై చేయగలిగితే అంత లాయల్ గా మనకి కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది మనకి అంత బాగా ఉంటుంది. రిటెన్షన్ అంటే మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని రిటెన్ చేసుకోవాలి, అంటే మన దగ్గర ఉంచుకోగలగాలి. అండర్స్టాండింగ్ ద పోస్ట్ పర్చేస్ బిహేవియర్ ఎన్షూర్స్ ద లాంగ్ టర్మ్ లాయల్టీ. అంతేకాకుండా
పోస్ట్ పర్చేస్ బిహేవియర్ అనేది కూడా మన లాంగ్ టర్మ్ కస్టమర్ లాయల్టీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొనేసారు ప్రొడక్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వాషింగ్ మిషన్ అనుకోండి, మనం సర్వీస్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి, సర్వీస్ మ్యాన్ పంపించట్లేదు, వాళ్ళు రిపేర్ అయినా ఏమి చూడటం లేదు, స్పేర్ పార్ట్ సరిగ్గా లేదు, ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కస్టమర్ లాయల్టీ అనేది ఉండదు. లాంగ్ టర్మ్ లో వాళ్ళు రిటర్న్ అనేది అవ్వరు మన కస్టమర్స్. అరే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం వెంటనే మనం రెస్పాండ్ అయ్యాము, అన్నిట్లోనూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ లాయల్టీ అనేది మనకి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కస్టమర్ అనే వాళ్ళని పూర్తిగా మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా కన్స్యూమర్ బిహేవియర్ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ది పబ్లిక్ పాలసీస్ అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్. అంటే కన్స్యూమర్ యొక్క సంక్షేమం కోసం మనం పాటుపడాలి ఎప్పుడు కూడా. అంటే వెల్ఫేర్ అంటే ఏంటి, మనం ఏదైనా ప్రొడక్ట్ అనేది తయారు చేసామంటే అది మనకి ఎన్వైరన్మెంట్ కి హార్మ్ఫుల్ గా ఉండకూడదు. ఇట్ హెల్ప్స్ ద గవర్నమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ డిజైన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ పాలసీ. కన్స్యూమర్ కి ఎప్పుడు అది ప్రొటెక్షన్ గా ఉండాలి, కన్స్యూమర్ యొక్క సంక్షేమానికి ఉపయోగపడాలి. అలాగే కొన్ని పబ్లిక్ పాలసీస్ కూడా మనం తీసుకురావాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఐటీసీ ఉందనుకోండి, కొంత అమౌంట్ అనేది ఏంటంటే డొనేట్ చేస్తుంది చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కి, వీటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ప్రొటెక్షన్ కూడా మనం కొంత కన్స్యూమర్ కి వెల్ఫేర్ కోసం కూడా చూడాలన్నమాట. నాట్ ఓన్లీ ప్రాఫిట్ మోటివ్ బట్ ఆల్సో ద వెల్ఫేర్ ఆఫ్ ద కన్స్యూమర్. ఇఫ్ వి డొనేట్ ద మోర్ ఆఫ్ అవర్ donate to the society means automatically the consumer behavior will be positive to us. ఇప్పుడు అసలు కన్స్యూమర్ అంటే ఎవరు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, బట్ ఇక్కడ ఇచ్చారు, మనం చూద్దాం. ఏ కన్స్యూమర్ ఈజ్ ఎ పర్సన్ హూ బైస్ ఆర్ యూజెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ పర్సనల్ ఆర్ హౌస్ హోల్డ్ యూజ్, నాట్ ఫర్ రీసేల్ ఆర్ ప్రొడక్షన్ పర్పసెస్. అసలు కన్స్యూమర్ అంటే నార్మల్ గా ఎవరు అంటే ఎవరైతే గూడ్స్ ని కొంటారు, యూజ్ చేస్తారు పర్సనల్ పర్పస్ కోసం, అలాగే హౌస్ హోల్డ్ యూజ్ కోసం. దాన్ని ఎవరు రీసేల్ చెయ్యరు, దాన్ని మళ్ళీ తిరిగి సేల్ చెయ్యరు, వాళ్ళని కన్స్యూమర్ అంట. ఓకే, అయితే కన్స్యూమర్స్ అనేవి 2 టైప్స్ గా ఉన్నారు. ఒకటి ఏంటంటే పర్సనల్ కన్స్యూమర్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ యూజ్ కోసం మనకి యూజ్ చేస్తారు, ఓకేనా, అంటే మన లాంటి వాళ్ళు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ కన్స్యూమర్ అంటే వాళ్ళు తన యొక్క బిజినెస్ కోసం వాళ్ళని ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకుంటారు. అలాగే గవర్నమెంట్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే కన్స్యూమర్ గా ఉంటాయి, అంటే ప్రొడక్ట్స్ ని బై చేస్తుంది. అంటే అందుకని 2 టైప్స్, పర్సనల్ కన్స్యూమర్ ఒకటి, ఆర్గనైజేషనల్ కన్స్యూమర్ ఒకటి కన్స్యూమర్స్ అంటే. నెక్స్ట్ ది కన్స్యూమర్ డెసిషన్ ప్రాసెస్ ఉన్నాయి. ఏ విధంగా కన్స్యూమర్స్ అనేది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటది, దేని బేస్ మీద, దీన్ని 5 కీ స్టేజెస్ అనేవి చెప్పారు. ఫస్ట్ ఏంటి అంటే ప్రాబ్లమ్ ఆర్ నీడ్ రికగ్నిషన్. ద కన్స్యూమర్ రియలైజెస్ దెర్ ఈస్ ఎ నీడ్ ఆర్ ప్రాబ్లం. ఫస్ట్ కన్స్యూమర్ అనేవాడు ప్రొడక్ట్ ఎప్పుడు కొంటాడండి, వాళ్ళ యొక్క అవసరం అయినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పోయింది, ప్రాబ్లం, ఫోన్ కావాలి, అప్పుడు ఆ ప్రాబ్లం కాస్త నీడ్ అయింది, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, ప్రోడక్ట్ కొంటాడు. అది ఫస్ట్ స్టేజ్. అంటే ప్రాబ్లం లేదా నీడ్ అనేది రికగ్నైజ్ అయినప్పుడు, అంటే అరైజ్ అయినప్పుడు, అప్పుడు మనకి కన్స్యూమర్ అనేవాళ్ళు ప్రొడక్ట్ కొనడానికి డెసిషన్ తీసుకోవడానికి, ప్రొడక్ట్ కొనాలని డెసిషన్ తీసుకోవడానికి ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ సెర్చ్. వెంటనే నీడ్ అవసరం అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఫోన్ పోయింది, వెంటనే ఏమంటారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం ఇమీడియట్ గా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, యాడ్స్ లో చూస్తాం, ఆన్లైన్ రివ్యూస్ చూస్తాం, ఏ ఫోన్ బాగుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. అప్పుడు ఏం చేస్తాడు, ఓకే ఇప్పుడు ఇలాంటివే ఫ్రెండ్స్ సో మెనీ సజెషన్స్ ఇస్తారు, ఒరే మోటరోలా బాగుందిరా, లేకపోతే ఐఫోన్ బాగుందిరా, యాపిల్ బాగుందిరా, ఏవో చెప్పారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, బ్రాండ్స్ ని కంపేర్ చేసుకుంటాం. ఓకే సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, చాలా మంది బ్రాండ్స్ ఉంటాయి, అందులో ఏమేమి ఫీచర్స్ బాగున్నాయి, ఎటువంటి ప్రైస్ కంపేర్ చేస్తాం, క్వాలిటీ కంపేర్ చేసుకుంటాం, అంతేనా. దాన్ని ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అప్పుడు పర్చేస్ డెసిషన్ అనేది తీసుకుంటాం. ఓకే ద కన్స్యూమర్ సెలెక్ట్స్ ఈ బ్రాండ్ అయితే బాగుంటది అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఏం చేస్తాడు, పర్చేస్ చేస్తాడు. నెక్స్ట్ పోస్ట్ పర్చేస్ బిహేవియర్. పర్చేస్ చేసేసిన తర్వాత మనకి పోస్ట్ పర్చేస్ బిహేవియర్
అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పర్చేస్ చేశాక ఏదైనా డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, లేదా ఆ ప్రొడక్ట్ కి సంబంధించి మనకి ఏదైనా వారంటీ ఇచ్చారనుకోండి, ఒక 5 years వరకు వారంటీ అని ఉందండి, మీకు ఫ్రీగా ఈ ఫోన్ కొన్నందుకు ఫ్రీగా మీకు ఏ రిపేర్ వచ్చినా మేము చేసి పెడతామన్నారు అనుకోండి, అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే పోస్ట్ పర్చేస్ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. వాళ్ళ యొక్క పోస్ట్ బిహేవియర్ అనేది బాగుందా లేదా, ఒక కంపెనీ యొక్క పోస్ట్ బిహేవియర్ అనేది బాగుంటే సాటిస్ఫాక్షన్ గా ఉందా, డిస్సాటిస్ఫైడ్ గా ఉందా అనేది కూడా మన బయింగ్ బిహేవియర్, ఫ్యూచర్ బయింగ్ బిహేవియర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడతో మనకి కన్స్యూమర్ డెసిషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ది మోడల్స్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. కన్స్యూమర్ బిహేవియర్ అనేది రకరకాల మోడల్స్ అనేవి తీసుకుని చెప్పారు, అవేంటి చూద్దాం. ఏ మోడల్ ఆఫ్ ఏ కన్స్యూమర్ బిహేవియర్ ఈజ్ ఎ థియరాటికల్ ఫ్రేమ్వర్క్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ అండ్ వై కన్స్యూమర్ మేక్ పర్చేస్ డెసిషన్స్. ఎందుకు, ఎలా పర్చేస్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు అనే దాని మీద రకరకాల మనకి ఎకనామిక్స్ రకరకాల టైప్స్ మోడల్స్ ఇచ్చారు, అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎకనామిక్ మోడల్. దీని ప్రకారం ఏంటి అంటే కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎజంప్షన్స్ ఏంటంటే కన్స్యూమర్స్ అనేవాళ్ళు రేషనల్ గా ఉంటారు, ఓకేనా. మ్యాక్సిమైజ్ ద యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ కి ఇంపార్టెంట్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. దే కంపేర్ ద ప్రైజెస్ ని కంపేర్ చేస్తారు, క్వాలిటీని కంపేర్ చేసుకుంటారు, ఫీచర్స్ ని కంపేర్ చేసుకుని అప్పుడు బెస్ట్ ప్రొడక్ట్ అనేది చూస్ చేసుకున్నారు. అంటే ఎకనామికల్ గా ఉంటుంది. రేషనాలిటీ అంటే ఏంటి, ఎకనామికాలిటీ అంటే సామాన్యంగా ఏంటి, ఓకే ఇది ప్రైస్ లో ఎక్కువగా ఎకనామిక్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అంటే ప్రైజెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్వాలిటీ ఇది తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ వస్తుందా, మంచి ఫీచర్స్ వస్తున్నాయా, ప్రొడక్ట్ అనేది బెస్ట్ గా ఉందా అనేది రేషనాలిటీ మీద డిపెండ్ అవుతుంది అన్న. ఈ కన్స్యూమర్స్ అనే వాళ్ళు రేషనల్ గా డిపెండ్ అవుతారు, అప్పుడే వాళ్ళ యొక్క దీని రేషనాలిటీ అనేది వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ కి పునాది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, బయింగ్ ఏ ఫోన్ విత్ మాక్సిమం ఫీచర్స్ అట్ మినిమం కాస్ట్. అంటే తక్కువ కాస్ట్ లో మాక్సిమం ఫీచర్స్ ఉండేటట్టు బై చేయాలనుకున్నాను. నేను చెప్పాను కదా ఎకనామికల్, అందుకే పేరే అది ఎకనామిక్ మోడల్. అంటే మోర్ దే గివ్ ఇంపార్టెన్స్ టు రేషనాలిటీ మీన్స్ ఎకనామిక్. లిమిటేషన్ ఇగ్నోర్స్ ఎమోషన్స్ కానీ కల్చర్స్ కానీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు తీసుకోరు. ఓ వాడెవడో కొనేసాడు, నా ఫ్రెండ్ కొనేసాడు, నా ఫ్యామిలీ మెంబర్ కొనేసారు అని చూడనమాట. నా బడ్జెట్ కి నా తక్కువ ప్రైస్ కి వస్తుందా, అన్ని ఫీచర్స్ ఉన్నాయా, క్వాలిటీ బాగుందా, ఇలాంటివి చూసుకుంటారు అన్నమాట. అది ఎకనామికల్ మోడల్. నెక్స్ట్ ది అదే మనకి కన్స్యూమర్ యొక్క డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కి ఉపయోగపడతాయి. పర్చేస్ డెసిషన్స్ అనేవి ఇది ఒక టైప్ అనమాట, వీళ్ళొక టైప్ ఎకనామికల్ మోడల్. నెక్స్ట్ ది సైకలాజికల్ మోడల్. ఇంకొకరు ఏం చెప్పారంటే కాదు కన్స్యూమర్స్ అనే వాళ్ళు ఓన్లీ ప్రైస్, క్వాలిటీ, ఫీచర్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వరు, సైకలాజికల్ గా కూడా వాళ్ళు డిపెండ్ అవుతారు అని చెప్తున్నారు. ఈ సైకలాజికల్ మోడల్లో ఏం చెప్పారంటే ఫస్ట్ మన కన్స్యూమర్స్ అనే వాళ్ళు పర్చేస్ చేయాలంటే మెయిన్ గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన మైండ్ లో వచ్చే మోటివేషన్స్, పర్సెప్షన్స్ ఇలాంటివి అన్నమాట. మోటివేషన్ అంటే ఏంటి, మన నీడ్స్ ని, డ్రైవ్స్ ని మోటివేట్ చేస్తాం, అంటే పక్కన వాళ్ళని మన నీడ్స్ మోటివేట్ అవుతాయి అనమాట. ఓకే, మన నీడ్స్ సాటిస్ఫై అవుతున్నాయా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది మనం చూసుకుంటాం. నెక్స్ట్ ది పర్సెప్షన్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ని ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. ఓకేనా, ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఫ్యామిలీ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. ఓకే అది ఓకే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, ఇది నిజంగా సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది పర్సెప్షన్ ద్వారా చూసుకుంటారు. నెక్స్ట్ ది లెర్నింగ్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మోటరోలా ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ మోటరోలా ఫోన్ అనేది నాకు అసలు బాగలేదు. సో నెక్స్ట్ టైం నేను అది పర్చేస్ చేస్తానా లేదు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చేస్తాను, ఇంకో బ్రాండ్ కి షిఫ్ట్ అయిపోతాను. సో లెర్నింగ్ అంటే ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించింది. కాబట్టి ఏం చెప్తున్నారంటే నాట్ ఓన్లీ రేషనాలిటీ బట్ ఆల్సో సైకలాజికల్ మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంది కన్స్యూమర్ బిహేవియర్ అనేది అని చెప్తున్నారు. నెక్స్ట్ యాటిట్యూడ్స్ అంటే మన యొక్క ఫీలింగ్ పెట్టేసుకుంటాం, అమ్మో ఈ మోటరోలా కొన్నాను, అప్పటి నుంచి నాకు అన్ని రాంగ్ కాల్స్, మెసేజెస్, ఏవో చెత్త చెదారం జరుగుతుంది అని చెప్పి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది, యాటిట్యూడ్ అనేది పెట్టేసుకున్నాను అనుకోండి. అది ఎంత బాగున్నా ఆ ఫోన్ చాలా మంచిగా వర్క్ చేస్తున్నాను, అప్పుడు మనం ఏం చేసేస్తాం, నెక్స్ట్ టైం ఆ ఫోన్ అనేది కొనం. సో యాటిట్యూడ్ బేస్ మీద కూడా మనకి కన్స్యూమర్ బిహేవియర్, పర్చేసింగ్ పవర్ అనేది ఉంటుంది, కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఈ సైకలాజికల్ మోడల్. దీనికి ఎవరు ఇచ్చారు అంటే ఫ్రాయిడ్ మాస్లో, హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంది కదా మాస్లో, ఆయన ఇచ్చారు ఈ సైకలాజికల్ మోడల్ అనేది.
నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి, పర్సన్ బైస్ బ్రాండ్ క్లాత్స్ టు సాటిస్ఫై ద సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. బ్రాండెడ్ ఒక బ్రాండ్ మీద తన ఒక నమ్మకం పెట్టేసి ఒక సైకలాజికల్ గా మోటివేట్ అయ్యి అవే క్లాత్స్ పర్చేస్ చేస్తున్నాడు తన యొక్క నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి. దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సోషియాలజికల్ మోడల్. సోషియాలజికల్ మోడల్ అంటే ఏం చెప్తున్నారంటే, నాట్ ఓన్లీ కన్స్యూమర్ అనేవాళ్ళు రేషనల్ బిహేవియరే కాదు, వాళ్ళ యొక్క ప్రైజెస్ మీద వాటి మీదే కాకుండా, సైకలాజికల్ మీదే కాకుండా సోషల్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్తున్నారు. ఎలా? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ సొసైటీ అండ్ సోషల్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ ద కన్స్యూమర్ బిహేవియర్. ఒక సొసైటీ కానీ సోషల్ గ్రూప్ కానీ కన్స్యూమర్ బిహేవియర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తనేది సోషలాజికల్ మోడల్లో చెప్పారు. మెయిన్ గా ఫ్యామిలీ, మనకి తెలుసు కదా, ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది చూస్తారు ఇంట్లో అందరూ నోకియానే కొంటారు, ఇంట్లో అందరూ ఐఫోన్ యూజ్ చేస్తారు. అలా ఫ్రెండ్స్ లేదా పేర్ గ్రూప్స్ అంటే ఫ్రెండ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా ఫ్రెండ్ కొన్నాడు ఇది చాలా బాగుందంట అని వెంటనే మనం వేరేది కొంటాం, అదే కొంటాం బ్రాండ్. అలాగే సోషల్ క్లాస్, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, దాన్ని బట్టి కూడా మనకి మన యొక్క ప్రైజింగ్ కానీ మన యొక్క కన్స్యూమర్ బిహేవియర్ కానీ ఆ బ్రాండ్ కొనడానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అలాగే మన కల్చర్ అనుకో, మనం ట్రెడిషనల్ కల్చర్ అనుకోండి, మనం ఏం చేస్తాం సామాన్యంగా ఓవర్ ఫ్యాషనబుల్ ఓవర్ టెక్నాలజీ ఉన్న క్లోత్స్ అనుకోండి అలాంటివి యూజ్ చేయం. అలాగే ఓవర్ బ్రాండెడ్ ఫోన్స్ మనం యూజ్ చేయం, నార్మల్ది కొనుక్కుంటాం. అలాగే రిఫరెన్స్ గ్రూప్స్, మనల్ని రిఫర్ చేసే గ్రూప్స్ కొన్ని ఉంటాయి, అంటే మనం మోటివేట్ అయ్యేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో యూట్యూబ్ లో చూస్తున్నాను అనుకోండి, అతను ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క ఫోన్ అనేది నాకు కనపడింది అనుకోండి, చూసినప్పుడు ఆహా ఓకే ఇలాంటి, లేదంటే ఒక హీరోనో చూసాను నేను, అతని యొక్క ఫోన్ మోడల్ అనేది కనపడుతుంది అనుకోండి, మనం ఏదో యూట్యూబ్ లో చూసినప్పుడు ఓ ఆయన ఈ ఫోన్ వాడతారు, అయితే నేను కూడా అదే ఫోన్ వాడతాను. రిఫరెన్స్ గ్రూప్స్, ఓకేనా, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్స్. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సోషల్ క్లాస్, కల్చర్, రిఫరెన్స్ గ్రూప్స్ ఇవన్నీ కూడా, అంటే సొసైటీ కానీ సోషల్ గ్రూప్స్ కూడా కన్స్యూమర్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ది హావర్డ్ షర్త్ మోడల్ అనేది హావర్డ్ అనే ఆయన ఇచ్చారు, సో ఆయన పేరు ఉంది దీనికి. ఇది ఏం చెప్పారు అంటే, నాట్ ఓన్లీ సొసైటీ సోషల్ గ్రూప్స్ కూడా కన్స్యూమర్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మరియు ఇంకేం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ మోడల్ కంబైనింగ్ ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్స్. ఇట్ షోస్ హౌ కన్స్యూమర్స్ లెర్న్ అండ్ మేకింగ్ డెసిషన్స్. అంటే ఏం చెప్తున్నారంటే, కన్స్యూమర్ అనే వాళ్ళు నాట్ ఓన్లీ సొసైటీ అండ్ నాట్ ఓన్లీ సైకలాజికల్ బట్ ఆల్సో ఇన్పుట్స్ మీద, వాటి యొక్క ప్రాసెస్ మీద, వాటి యొక్క అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది అని చెప్తున్నారు. ఎలా? అసలు ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ది ఇన్పుట్స్ అంటే మార్కెటింగ్ స్టిమ్యులే, యాడ్స్, ప్రైజెస్, క్వాలిటీ, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఇన్పుట్స్ కింద వస్తాయి ఒక ప్రొడక్ట్ యొక్క ఇన్పుట్స్ అంటే ఇక్కడ వాళ్ళ హవర్డ్ షర్త్ యాడ్స్ ని, ప్రైస్ ని, క్వాలిటీని, ప్యాకేజింగ్ ని మార్కెటింగ్ యొక్క స్టిమ్యులేగా యూజ్ చేసుకున్నారు. ఓకేనా, మార్కెటింగ్ ఒక ఇన్పుట్స్ అంటే ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్ యొక్క ప్రాసెస్ జరగడానికి, ప్రొడక్ట్ ని కొనాలి అంటే ఫస్ట్ ఇన్పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పారు. ఆ ఇన్పుట్స్ ఏంటి అంట, యాడ్స్ అంట, ప్రమోషన్స్. ఓకేనా, యాడ్స్ అంటే ప్రైజెస్, క్వాలిటీ, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా కన్స్యూమర్ బిహేవియర్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ పర్సెప్చువల్ ఆర్ లర్నింగ్ కన్స్ట్రక్ట్స్. పర్సెప్చువల్ అంటే నేను చెప్పాను కదా, పర్సీవ్నెస్ అంటే మైండ్ లో ఒక సైకాలజికల్ గా మనం పెట్టుకుంటాం, పర్సీవ్ చేసుకుంటాం, లర్న్ చేస్తాం, దాని నుంచి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆ ప్రొడక్ట్ గురించి లర్న్ చేస్తాం. ఓకే ఇది బాగోదు అని చెప్పేసి, అది మనకి ప్రాసెస్ కింద వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఇన్పుట్స్, నెక్స్ట్ పర్సెప్షన్ అంటే సైకాలజీ. ఇక్కడ 3 వచ్చాయి చూడండి. ఇన్పుట్స్ అంటే మనం ఫస్ట్ ఏం చూసుకున్నాం, ఏదైతే మనం పర్సెప్షన్ అనేది ఎక్కడ వచ్చింది మీకు, ఇక్కడ సైకలాజికల్ గా వచ్చింది. నెక్స్ట్ ది ప్రైస్, క్వాలిటీ అవన్నీ ఎకనామిక్. 3 కలిపి ఇచ్చారు ఆయన, ఏం లేదు దానికి ఇన్పుట్స్, ప్రాసెస్, ఈ అవుట్పుట్స్ అని పేరు పెట్టారు అంతే. ఓకేనా, అవుట్పుట్ అంటే మనం ఏం చెప్పాం. నెక్స్ట్ ది అటెన్షన్, బ్రాండింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వటం. అలాగే యాటిట్యూడ్ కి, పర్చేజ్ ఇంటెన్షన్, మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు పర్చేజ్ ఎందుకు చేస్తున్నాం అని అనేది అవుట్పుట్ కింద ఇచ్చారనమాట. ఓకేనా, మన యొక్క అటెన్షన్ అంటే ఏ ప్రొడక్ట్స్ కి మనం అటెన్షన్ అనేది పే చేస్తున్నాము, ఏ బ్రాండ్ కి అనేది కాంప్రహెండ్ అవుతున్నాము, మనకి ఏ బ్రాండ్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, కన్స్యూమర్ యాటిట్యూడ్. అలాగే కన్స్యూమర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎందుకు బై చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అవుట్పుట్స్ కింద వస్తాయి. ఓకేనా, ఇన్పుట్స్ ఏమో యాడ్స్, ఏం లేదు ఫస్ట్ ఇక్కడ రివర్స్ లో ఉంది,
ఓకేనా. ఫస్ట్ నార్మల్ గా కన్జ్యూమర్ అక్కడ ఏం చేశారు, ఫస్ట్ మనకి ఎకనామికల్ ప్రైస్, ఇవన్నీ క్వాలిటీ, ప్యాకేజింగ్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ కింద తీసుకున్నాడు. ఏం లేదండి, ఎకనామికల్ మోడల్ ఇన్పుట్స్ అంటే. నెక్స్ట్ పర్సెప్షన్స్ అంటే సైకలాజికల్ గా మనం మైండ్ లో ఏం పెట్టుకున్నాం, మనం ఏం పర్సీవ్ చేసామో, ఏం లెర్న్ చేసామో దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ప్రొడక్ట్ బయింగ్ లో. నెక్స్ట్ అవుట్పుట్స్ అంటే ఏంటి, ఇలాగే సోషల్ గ్రూప్స్, బ్రాండ్ కాంప్రహెన్షన్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క అటెన్షన్, దేనికి అటెండ్ అవుతాం, పర్చేజ్ ఇంటెన్షన్, మన యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా అవుట్పుట్స్ కింద వస్తాయి. ఇట్స్ యూస్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్ బయింగ్ డెసిషన్స్ లైక్ బయింగ్ కార్స్, ఎలక్ట్రానిక్స్. మెయిన్ గా ఈ హార్వర్డ్ షెర్త్ మోడల్ దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే కార్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాంటి వాటి మీద ఏ విధంగా కన్జ్యూమర్ బిహేవియర్ అనేది, కాంప్లెక్స్ బయింగ్ డెసిషన్స్ అనేవి ఉంటాయి అనేది ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. నెక్స్ట్ ది నికోషియా మోడల్ అంటే ఇట్స్ ఫోకసెస్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫర్మ్ అండ్ ద కన్జ్యూమర్ త్రూ కమ్యూనికేషన్. ఏం చెప్తున్నారంటే రిలేషన్ బిట్వీన్ ద ఫర్మ్ అండ్ ద కన్జ్యూమర్ త్రూ కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్ ద్వారానే ఒక ఫర్మ్ కి కన్జ్యూమర్ కి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది, దాని ద్వారానే మనకి బయింగ్ బిహేవియర్ అనేది ఉంటది అని చెప్తున్నారు. ద ప్రాసెస్ ఇంక్లూడ్స్ మెసేజ్ ఎక్స్పోజర్. ఫర్మ్ సెండ్స్ మార్కెటింగ్ మెసేజెస్ అంటే యాడ్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక ఫర్మ్ అనేది, ఒక కంపెనీ అనేది ఏం చేస్తుంది, ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఏ విధంగా రిలేషన్ అనేది కన్జ్యూమర్ తో ఏర్పాటు చేస్తుంది, ఫస్ట్ యాడ్స్. అంతే కదండి. ఫస్ట్ అసలు మనకి ఆ ప్రొడక్ట్ అనేది ఉందని ఎలా తెలుస్తుంది, ఏదో యూట్యూబ్ లోనో, టీవీలోనో ఎక్కడో చూస్తాం యాడ్స్ లో, దాని ద్వారా మెసేజ్ అనేది ఎక్స్పోజ్ చేస్తుంది. ఓకేనా. నికోషియా మోడల్ మొత్తం కూడా రిలేషన్షిప్ ఒక కన్జ్యూమర్ కి ఫర్మ్ కి ఉన్న రిలేషన్షిప్ ని బట్టే మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేసామనే దాన్ని బట్టే కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, మెయిన్ అది. నెక్స్ట్ ది కన్జ్యూమర్ యాటిట్యూడ్ ఫార్మేషన్. కన్జ్యూమర్ యాటిట్యూడ్ అనేది ఫార్మ్ చేసుకుంటాడు. నెక్స్ట్ స్టెప్ కన్జ్యూమర్ డెవలప్ ఒపీనియన్. ఆ యాడ్ చూసి ఏం చేస్తాడు, ఒక ఒపీనియన్ అనేది డెవలప్ చేసుకుంటాడు. ఫస్ట్ ది ఎక్స్పోజర్, నెక్స్ట్ యాటిట్యూడ్ ఫార్మేషన్, నెక్స్ట్ ది సర్చ్ అండ్ ఎవాల్యుయేషన్. అప్పుడు ఏం చేస్తారు, ఓకే ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని అడిగి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. అందుకే దీన్ని సర్చ్ అండ్ ఎవాల్యుయేషన్. మనం అంతే కదా, అదే చేస్తాం. తర్వాత పర్చేస్ డెసిషన్ అండ్ ఫీడ్బ్యాక్. అప్పుడు ఓకే రా, అవునరా, ఫోన్ నేను కొన్నాను రా, కొత్తగా వచ్చింది, చాలా బాగుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో, అప్పుడు మనం పర్చేస్ డెసిషన్ అనేది తీసుకుంటాం. అప్పుడు కన్జ్యూమర్ బై చేసి ఆ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఏర్పాటు చేసుకుంటాడు మైండ్ లో. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మనకి షేర్ చేస్తాడు. అదే కన్జ్యూమర్ లాయల్టీ, అడ్వకేట్ లాయల్టీ చెప్పాను కదా. కన్జ్యూమర్ అడ్వకేట్ లాయల్టీ అని చెప్పాను కదా. అడ్వకేట్ లాయల్టీ ఏంటి, మన యొక్క బ్రాండ్ గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క మైండ్ లో ఫీడ్బ్యాక్ చేసుకుని ఇంకా వేరే వాళ్ళు కూడా కొనేటట్టు వాళ్ళే లాయల్టీగా ఉండటమే కాకుండా అదర్స్ కూడా మన ప్రొడక్ట్ కొనేటట్టు చేస్తారు. సో పర్చేస్ డెసిషన్ అండ్ ఫీడ్బ్యాక్ అది 4th స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమో ఎక్స్పోజర్. నెక్స్ట్ ఏమో ఎక్స్పోజర్ అంటే ఏంటి, ఒక రిలేషన్షిప్ అనేది ఫార్మ్ చేస్తారు ఫర్మ్ అనేది. అంటే ఒక మార్కెటింగ్ అనేది ఒక యాడ్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మనకి తెలియజేస్తుంది. అప్పుడు కన్జ్యూమర్ అనేది ఒక యాటిట్యూడ్ ఫార్మ్ చేసుకుంటాడు, ఒపీనియన్ అనేది ఫార్మ్ చేసుకుంటాడు. అప్పుడు దాని గురించి, ఆ ప్రొడక్ట్ గురించి సర్చ్ చేస్తాడు, ఎవాల్యుయేట్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. అప్పుడు పర్చేస్ డెసిషన్ తీసుకుని తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అనేది ఫార్మ్ చేసుకుంటాడు. ఆ ఫీడ్బ్యాక్ ని బట్టే మన కస్టమర్ లాయల్టీ అనేది బేస్ ఉంటుంది. ఇది మెయిన్ గా దేని మీద హైలైట్ చేసిందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్. అంటే ఏ విధంగా మన ప్రొడక్ట్ గురించి మనం మార్కెటింగ్ చేసామో, కమ్యూనికేట్ చేసామో దాని మీదే కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తుంది నికోషియా మోడల్. ఓకేనా. బిట్స్ లో అడిగితే మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ది యాంగిల్ కోలెట్ బ్లాక్వెల్ మోడల్. యాంగిల్ వెల్ మినియాడ్ మోడల్ అని కూడా అంటారు దీన్ని. ఇంతకుముందు యాంగిల్ కోలెట్ బ్లాక్వెల్ మోడల్ అనేవాళ్ళు, ఇప్పుడు మినియాడ్ మోడల్ అని కూడా అంటున్నారు దీన్ని, అప్డేటెడ్. ఓకేనా. ఈ 2 నేమ్స్ వచ్చినా సరే ఇదే మోడల్. ఇది కూడా 5 స్టేజెస్ చెప్పింది ఒక డెసిషన్ మేకింగ్, కన్జ్యూమర్ బిహేవియర్ యొక్క డెసిషన్ మేకింగ్ అని. ఫస్ట్ ఏమో మనకు తెలిసిందే నీడ్ రికగ్నిషన్. వాళ్ళ యొక్క వాంట్స్ ఏంటి మనం రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటనేది రికగ్నైజ్ చేస్తారు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేస్తారు. ఓకేనా. డెసిషన్ మేకింగ్ నీడ్ అనేది రికగ్నైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేస్తారు. తర్వాత ఎవాల్యుయేట్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్.
నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు, బ్రాండ్ ని, క్వాలిటీని, ప్రైస్ ని అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటారు, ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటారు, అప్పుడు పర్చేస్ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ పర్చేస్ ఎవాల్యుయేషన్. ఓకేనా. నీడ్ రికగ్నిషన్ అంటే వాళ్ళు ఏం అవసరం అనేది వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తారు. తర్వాత ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు, పర్చేస్ చేస్తారు, పోస్ట్ పర్చేస్ ఎవాల్యుయేషన్. ఇట్ ఇంటిగ్రేట్స్ సైకలాజికల్, సోషల్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ మూడు కూడా మనకి డెసిషన్ మేకింగ్ కి బాగా ఇన్ఫ్లుయెన్స్, అంతే కదా. సైకలాజికల్ గాను మన యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, దాని బేస్ మీద డెసిషన్ మేకింగ్. అలాగే సోషల్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అలాగే కదా తీసుకుంటాం. అలాగే మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మన యొక్క యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో ఇదంతా కూడా యాంగిల్ కోలట్ అండ్ బ్లాక్వెల్ మోడల్ అంతా కూడా ఈ 5 స్టెప్స్ చెప్పారు. 5 స్టెప్స్ గుర్తుంచుకుంటే చాలు. ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్ మోడల్ ఇది చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఫ్యామిలీ మన యొక్క బయింగ్ డెసిషన్ మీద ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటది. ఫస్ట్ ది ఇనిషియేటర్స్. వీళ్ళని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒక 5 గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఎవరంటే ఇనిషియేటర్స్. వీళ్ళు ఎవరంటే జస్ట్ ఐడియాని సజెస్ట్ చేస్తారు బై చేయడానికి. ఇప్పుడు మా మదర్ ఉందనుకోండి, అరే ఇలాంటి ఫోన్ అయితే బాగుంటుందిరా కొనుక్కో అని చెప్పి జస్ట్ సజెస్ట్ చేశారు, మనల్ని ఏమి ఫోర్స్ చేయరు వాళ్ళు. ఓకేనా. సో దే ఆర్ కాల్డ్ ఇనిషియేటర్స్. ఇన్ఫ్లుయర్స్ అంటే ఏంటంటే ఒపీనియన్ చెప్పేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఏదో యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. అరే ఈ ఫోన్ అయితే బాగోదురా అని ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెసిషన్ అనేది చెప్పేస్తారు. ఒపీనియన్ అనేది బాగుందా, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఒపీనియన్ అనేది చెప్పేస్తారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇనిషియేటర్స్ అంటే జస్ట్ సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ది డిసైడర్స్ అంటే వాళ్ళే డిసైడ్ చేసేస్తారు, మనకి మేక్స్ ద ఫైనల్ డెసిషన్. ఓకేనా. అప్పుడు బయ్యర్స్. ఇప్పుడు ఫాదర్ ఉన్నారనుకోండి, వాళ్ళని డిసైడర్ అనాలి. వాళ్ళు ఏం చెప్తారు, రే ఈ ఫోన్ కొనుక్కోరా కంపల్సరీ. వాళ్ళు డిసైడర్స్. ఓకేనా. కంపల్సరీ ఇదే కొనుక్కో, ఫైనల్ డెసిషన్ ఇదే నాకు. నెక్స్ట్ బయ్యర్స్ అంటే ఎవరైతే పర్చేస్ చేస్తున్నారు, మేక్స్ ద పర్చేస్. బయ్యర్ ఎవరైతే పర్చేస్. నెక్స్ట్ యూజర్ ఎవరైతే ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్ మోడల్ లో ఇనిషియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డిసైడర్స్, బయ్యర్స్, యూజర్స్. నెక్స్ట్ చూద్దాము బ్లాక్ బాక్స్ మోడల్. బ్లాక్ బాక్స్ మోడల్లో ఏం చెప్పారు అంటే, ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కన్స్యూమర్స్ అనే వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ మెసేజెస్ కి అంటే ఇన్పుట్స్ కి రియాక్ట్ అయ్యి బయింగ్ డెసిషన్స్ అంటే అవుట్పుట్ అనేది చేస్తారు, అంటే పర్చేజ్ అనేది ఎలా చేస్తారు అని చెప్పారు. అసలు దీనికి బ్లాక్ బాక్స్ మోడల్ అని ఎందుకు పెట్టారంటే, సామాన్యంగా మనకి ఒక ఇన్పుట్ అంటే ఒక మెసేజ్ అనేది చూసాక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాడ్ అనేది చూసాం అనుకోండి. ఓకేనా. ఒక ఫోన్ గురించి ఒక యాడ్ చూసాం. యాడ్ చూడగానే మనం ఏం చేసుకుంటాం, మన కన్జ్యూమర్ మైండ్ లో ఒక అభిప్రాయం అనేది, ఒపీనియన్ అనేది ఏర్పాటు చేసేసుకుంటాం. ఆ ఒపీనియన్ బట్టే మనకి బయింగ్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ ఒపీనియన్ అనేది మార్కెటర్స్ అనేవి చూడలేరు. ఓకేనా. సో దాన్ని అందుకనే బ్లాక్ బాక్స్ తో పోల్చారనమాట. ఈ బ్లాక్ బాక్స్ మోడల్ అనేది అందుకనే పెట్టారు. బ్లాక్ బాక్స్ అని పేరు ఎందుకు పెట్టారంటే, అది మనం చూడలేం. కన్జ్యూమర్స్, మార్కెటర్స్ అనే వాళ్ళు ఆ కన్జ్యూమర్స్ మైండ్ అనేది చూడలేరు. అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇన్పుట్స్ అనేవి మనం అంటే మార్కెటింగ్ మెసేజెస్ ఇన్పుట్స్ అనేవి కన్జ్యూమర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తర్వాత కన్జ్యూమర్ మైండ్ లో ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని బట్టి బయింగ్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. దీనికి కాంపోనెంట్స్ చూద్దాము. ఫస్ట్ ది ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి అంటే, మార్కెటింగ్ ని కానీ ఒక ఎన్విరాన్మెంట్ ని అంటే మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్పుట్స్ ఏమేంటి అంటే, ఒక కన్జ్యూమర్ ని ఫస్ట్ వన్ ప్రొడక్ట్, ఆ తర్వాత ప్రైస్, దాని యొక్క ప్రైస్. ఒక ప్రొడక్ట్, దాని యొక్క ప్రైస్, దాని యొక్క ప్లేస్, అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క సిటీస్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. ఒక్కొక్క చోట టీ తాగుతారు, ఒక చోట కాఫీ ఎక్కువ తాగుతారు. అలా ప్రమోషన్. ఓకేనా. అంటే అడ్వర్టైజ్మెంట్ కూడా మన యొక్క కన్స్యూమర్ బిహేవియర్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాత కల్చర్, వాళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉంది ఆ ప్లేస్ లో. అలాగే సోషల్ క్లాస్, మిడిల్ క్లాసా, హై క్లాసా, లేకపోతే ఎక్కువ మంది నార్మల్ పువర్ పీపులా, ఏంటి వాళ్ళ సోషల్ క్లాస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఫస్ట్ కన్స్యూమర్ యొక్క బయింగ్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కన్స్యూమర్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ మెసేజ్ దాన్ని బట్టి తనకి మైండ్ లో ఉన్న ఈ మెసేజ్, ఈ మార్కెటింగ్ మెసేజ్ అనేది ఇన్పుట్స్ ద్వారా వెళ్ళాక ఒక మైండ్ లో ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మైండ్ లో ఒక అభిప్రాయం అనేది ఏర్పాటు చేస్తుంది. అది హిడెన్, అది మార్కెటర్స్ కి మనకి తెలియదు. అవునా. ఇట్ ఇంక్లూడ్స్ కన్స్యూమర్ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, కన్స్యూమర్ మోటివేషన్ అయి ఉండొచ్చు. అది అంతా అతని యొక్క మోటివేషన్ మీద, అతని యొక్క పర్సనాలిటీ మీద, పర్సెప్షన్ మీద మనకి ప్రాసెస్ అవుతుంది అతని మైండ్ లో.
అతను ఏ విధంగా అనుకున్నాడు ఆ ప్రొడక్ట్ గురించి, ఏ విధంగా పర్సీవ్ చేశాడు, అతని పర్సనాలిటీ ఎలాంటి, దాన్ని బట్టి ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్పుడు అవుట్పుట్ అనేది ఉంటుంది. అవునా? అంటే కన్స్యూమర్ ఫైనల్ గా యాక్షన్ తీసుకుంటాడు. ఈ ప్రొడక్ట్ అనేది చాయిస్, ఏ ప్రొడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి, ఏ బ్రాండ్ అనేది చూస్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఏ టైంలో పర్చేస్ చేయాలి, ఎంత అమౌంట్ పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి డిసైడ్ అవుతాడు అనమాట. ఓకేనా? అందుకే దీనికి బ్లాక్ బాక్స్ మోడల్ అని పేరు పెట్టారు. ఇక్కడ మనకి కన్స్యూమర్ మైండ్ అనేది మనం చూడలేము. కానీ ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నారు ఇందులో ఏంటి అంటే, కన్స్యూమర్ ఇన్పుట్స్ ని బట్టి ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది కన్స్యూమర్ మైండ్ లో. సో ఆ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఓకేనా? కన్స్యూమర్ యొక్క మైండ్ ని మనం కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అప్పుడు అవుట్పుట్ అనేది బాగుంటది. ఆ కన్స్యూమర్ మైండ్ ని ఒక బ్లాక్ బాక్స్ తో పోల్చారనమాట. ఓకేనా? ఆ కన్స్యూమర్ మైండ్ ని అనేది మనం కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్